30 స్థానాలు ఉన్నటువంటి బీజేపీకి 34 అంటే నలుగురు సపోర్ట్ అవసరం. ఆల్రెడీ ఇద్దరు స్వతంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సపోర్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. మిగతా ఇండివిజువల్ గా పోటీ చేసిన నలుగురు కూడా బీజేపీ వైపు చూస్తున్నారు. బట్ వాళ్ళకి సంబంధించి కొన్ని డిమాండ్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి వాళ్ళ డిమాండ్స్ ఏంటి, మేయర్ పీఠం ఎవరు దక్కించుకోబోతున్నారు ఏంటి అన్న దానిపై మరి కాసేపట్లో మనకు క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. రైట్, ఇక బీఆర్ఎస్ ఏ విధంగా ముందుకెళ్తోంది అన్న దానిపై మనకు క్లారిటీ ఇచ్చేందుకు ప్రవీణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, కొత్తగూడెం సిచ్యువేషన్ ఎలా ఉంది? ఒకవైపు బీఆర్ఎస్ అంటే ఓపెన్ ఆఫర్ ఇచ్చింది, సింగరేణికి సంబంధించి పోరాటంలో కలిసి నడుద్దాము, సో అందుకోసం మా సపోర్ట్ ఉంటుంది అని. సిపిఐ నుంచి ఏమైనా దానికి సంబంధించి ఆన్సర్ వచ్చిందా, లేదంటే ఏంటి వివరాలు ఎలా ఉన్నాయి? ఏం చూసినా కాసేపటి క్రితమే సిపిఐ నుంచి కూడా ఒక క్లారిటీ వచ్చింది. కేటీఆర్ ఏదైతే ఫోన్లో మాట్లాడారో ఇప్పటివరకు ఆ ఫోన్లో మాట్లాడని చెప్పేసి కూడా కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. కొత్తగూడెంకు సంబంధించిన దానిపైన కూడా మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి కూడా తెలిపిన నేపథ్యంలో మాత్రం కొత్తగూడెం పైన కూడా ఇప్పటివరకు సిపిఐ కూడా దృష్టి పెట్టిందని చెప్పొచ్చు. కొత్తగూడెంకు సంబంధించిన దానిపైన కూడా ఇప్పటివరకు సిపిఐ కూడా ఒక క్లారిటీ ఇచ్చిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. కొత్తగూడెంతో పాటు రాష్ట్రంలో ఇప్పటివరకు 116 మున్సిపాలిటీలలో మాత్రం మొత్తం 37 కూడా అంగొచ్చిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కాబట్టి 37 మున్సిపాలిటీలకు సంబంధించిన వరకు మాత్రం బీఆర్ఎస్ పార్టీ అయితే కీలకంగా మారబోతుంది అనే దానిపైన కూడా బీఆర్ఎస్ అయితే ఆలోచనలు కూడా చేస్తుందని చెప్పుకోవచ్చు. నిన్న రాత్రి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్తో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా సీనియర్ నేత హరీష్ రావుతో పాటు జయేశ్వరరెడ్డి, పల్లరాజేశ్వరరెడ్డి వీళ్ళందరూ కూడా కేసీఆర్తో కూడా భేటీ అయ్యారు. భేటీ అయ్యే సందర్భంలో కూడా ఇప్పటికీ క్యాంప్ రాజకీయాలకు కూడా తెరదీశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకే సిద్దిపేటలో కావచ్చు, అదేవిధంగా దాంతోపాటుగా ఇతర ప్రాంతాలకు సంబంధించిన కరీంనగర్ ఇంకా కొన్ని ప్రాంతాలకు సంబంధించిన వారిని మాత్రం ఇప్పటివరకే క్యాంపుకు కూడా తరలించిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకే కొన్ని ప్లేసెస్లో మాత్రం బీఆర్ఎస్కు మాత్రం వస్తుంది, మున్సిపాలిటీలో మాత్రం బీఆర్ఎస్ అయితే కైవసం చేసుకుంటుంది అనే దానిపైన కూడా ఇప్పటివరకే ఆశాభావం కూడా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మాత్రం మున్సిపాలిటీలకు సంబంధించినంత వరకు మాత్రం దాదాపు ఇంకా 7 నుంచి 8 మున్సిపాలిటీలు మాత్రం బీఆర్ఎస్ అయితే కైవసం చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. 37 మున్సిపాలిటీలకు సంబంధించినంత వరకు 37 మున్సిపాలిటీలు మాత్రం దాదాపు 15 నుంచి 20 మున్సిపాలిటీలు మాత్రం బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుంది అనే దానిపైన కూడా బీఆర్ఎస్ అయితే ఒక ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కానీ తాజా పరిస్థితుల్లో చూస్తే మాత్రం దాదాపు 7 నుంచి 8 మున్సిపాలిటీలు మాత్రమే కైవసం చేసుకునే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. మొత్తం ఇప్పటికైతే 13 మాత్రం మున్సిపాలిటీలు మాత్రం బీఆర్ఎస్కి అయితే ఎలాంటి మద్దతు లేకుండా కూడా మున్సిపాలిటీలు మాత్రం గెలుచుకుందని చెప్పుకోవచ్చు. కానీ మిగతా మున్సిపాలిటీలకు సంబంధించి కూడా ఏ విధంగా బీఆర్ఎస్ అడుగులు వేయబోతుంది అనే దానిపై కూడా ఇప్పటివరకే ఆసక్తి అయితే రేపుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీ అధినేతతో ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్తో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా సమావేశమయ్యారు. కాబట్టి రేపు చైర్మన్ అదేవిధంగా మేయర్ ఎన్నిక సమయంలో మాత్రం ఏ విధంగా బీఆర్ఎస్ వివరించబోతుంది అనే దానిపై కూడా ఇప్పటివరకే ఆసక్తి అయితే రేపుతుంది. కొత్తగూడెంకు సంబంధించి కూడా కొత్తగూడెంలో ఇప్పటివరకు సిపిఐకి కూడా మద్దతు సంబంధించి కూడా ప్రకటించిన నేపథ్యంలో మాత్రం మిగతా చోట్ల బీఆర్ఎస్ ఎవరికి మద్దతు పలకబోతుంది, ఎన్ని స్థానాలు కూడా బీఆర్ఎస్ కు రాబోతున్నాయనే దానిపై కూడా ఆసక్తి అయితే రేపుతుంది. జోష్నా రైట్ ప్రవీణ్, అప్డేట్ కోసం మళ్ళీ సంప్రదిస్తా.